డిఫరెంట్గా ఇచ్చారు. సో వెరీ ఇంపార్టెంట్ అని కూడా చెప్పొచ్చు. సో ఈ క్వశ్చన్ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. రైట్. సో ఈ క్వశ్చన్ చూడండి, మనకి క్వశ్చన్ ఎలా ఫామ్ చేశారు. ఇక్కడ యాష్ కేని ఇచ్చారు, పీక్యూ ఇచ్చి పర్సెంటేజ్ సింబల్ ఇచ్చారు. అసలు ఏం చేయమంటున్నాడు ఫస్ట్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లెటర్స్ క్లస్టర్స్ షుడ్ రీప్లేస్ యాష్ అండ్ పర్సెంటేజ్ సో దట్ pattern and relationship followed between the letter cluster pair on the left side, ఈ పాయింట్ ఇంపార్టెంట్ వర్డ్, అండ్ సేమ్ యాజ్ దట్ ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ అన్నాడు. ఓకే, సో కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఒక 5 minutes మీకు చాలా క్లియర్గా కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్. ఎందుకంటే కరెక్ట్గా మీరు ఆ కాన్సెప్ట్ని అండర్స్టాండ్ చేసుకుంటే దాని ఆన్సర్ చేయడం చాలా ఈజీ అవుతుంది. ఓకే, రైట్. సో అలాగే దీనికి సంబంధించిన ఆన్సర్ చేయడం అనేది అంత ఈజీ కాదు, కొంచెం టైం టేకెన్. బట్ మీకు సో కొన్ని సెకండ్స్లోనే, అంటే చూడంగానే వాటి యొక్క ఆన్సర్స్ మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అని కూడా మీకు సింపుల్ ట్రిక్స్ కూడా డిస్కస్ చేస్తాను. ఫస్ట్ కరెక్ట్గా కాన్సెప్ట్ని అండర్స్టాండ్ చేసుకొని ట్రై చేయండి. ఓకే, రైట్. సో ఇక్కడ మనకి ఇచ్చిన వాడు క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే, ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ సేమ్ ఉండాలి అన్నాడు. ఓకే, రైట్. దీనికంటే ముందు మనకి ప్రీవియస్ క్వశ్చన్స్లో చాలా వరకు ఎనాలసిస్ సంబంధించిన క్వశ్చన్స్లో సో ఎక్కువగా రిపీట్ అవుతున్న మోడల్ అనేది ఏంటనేది చూస్తే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ తీసుకుంటున్నాను. ఇక్కడ డి ఇచ్చారు, నెక్స్ట్ వీటికి హెచ్ ఇచ్చారు. అలాగే క్వశ్చన్ చూడండి, నెక్స్ట్ ఇక్కడ సి ఇచ్చారు, ఇక్కడ ఆర్ ఇచ్చారు, డాష్. ఓకే, రైట్. సో దీన్ని ఆన్సర్ చేయండి అంటే మీరు ఈజీగా చేయగలుగుతారు, ఎందుకంటే మీకు తెలుసు, ఆ కాన్సెప్ట్ తెలుసు. కాన్సెప్ట్ ఏంటి, ఎనాలజీ అంటే ఏంటి, పోలిక. అంటే ఈ పేరు ఏదైతే ఇచ్చారో, ఈ సెట్ ఏదైతే ఇచ్చారో, ఈ లెటర్స్ మధ్యలో ఈ సిమిలారిటీ అయితే ఉంటుందో అదే సిమిలారిటీ నెక్స్ట్ లెటర్స్కి అప్లై చేయాలనేది కాన్సెప్ట్, అది ఎనాలజీ అంటే. ఓకే, రైట్. సో B2 D4 F6 H8 ఇచ్చారు. ఓకే, రైట్. ఇక్కడ 2కి 4 ఇచ్చారు, అంటే +2 చేశారు. C3 +2 చేస్తే 5 ఈ వస్తుంది. ఓకే, రైట్. నెక్స్ట్ F6 H8. ఓకే, 6 +2 చేశారు. మనం కూడా R18 కదా, +2 చేస్తే ఎంత, 20 లీటర్ ఏంటి, టీ. సో ఆన్సర్ ఏంటంటే ఈటీ అని చెప్తాం. ఇది కాన్సెప్ట్ కూడా. ఓకే, రైట్. మరి ఇక్కడ క్వశ్చన్ని ఏ విధంగా మార్చారు అనేది ఫస్ట్ చూద్దాం. క్వశ్చన్ ఏ విధంగా మార్చారంటే, ఇందులో మనకి ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్లో ఏంటంటే ఇది స్కిప్ చేశారు, ఇది తీసేశారు, ఇది ఇచ్చారు, ఇది ఇచ్చారు, ఇది ఇచ్చారు. అంటే ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ వాడు ఇచ్చిన క్వశ్చన్లో ఈ ఫస్ట్ లెటర్స్ తీసేసి ఆ పేర్లో నెక్స్ట్ లెటర్స్ ఇచ్చారు. ఇక్కడ నెక్స్ట్ పేర్లో సెకండ్ లెటర్స్ తీసేసి ఫస్ట్ లెటర్స్ ఇచ్చారు. ఓకే, అది కాన్సెప్ట్ అన్నమాట. సో ఇక్కడ మనం మరి ఈ క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ KNE ఇచ్చారు, KNE. ఈ ఫస్ట్ లెటర్స్ ఏమొస్తాయో మనకు తెలియదు. ఓకే, రైట్. నెక్స్ట్ దాంట్లో మళ్ళీ ఫస్ట్ లెటర్స్ ఇచ్చారు, PQV. సో ఇక్కడ సెకండ్ లెటర్స్ మిస్ చేశారు. ఓకే, రైట్. ఇక్కడ చూడండి, క్వశ్చన్ డిఫరెంట్గా ఇచ్చినట్టు కదా. అంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఇక్కడ ఏం లెటర్స్ వస్తాయి, ఇక్కడ ఏం లెటర్స్ వస్తాయి, రెండూ ఫైండ్ అవుట్ చేయాలి. చేయగలుగుతామా? కానీ ఇలా డైరెక్ట్గా చూస్తే చేయలేము. ఎందుకంటే ఒకటి మిస్ అయితే చేయగలుగుతాం. ఒకటి అంటే ఇప్పుడు ఇక్కడ మిస్ అయింది అనుకోండి, అది ఈజీగా చేయగలిగాం. ఇది ఎలా చేయగలిగాం? ఈ రెండు ఉన్నాయి కాబట్టి ఇక్కడ సిమిలారిటీ ఏదైతే ఉంటుందో దీన్ని మనం కంపేర్ చేసుకొని సేమ్ లాజిక్ దీనికి అప్లై చేసాం. మరి అదే అలా కంపేర్ చేయడానికి ఇక్కడ మనకి ఇది కూడా మిస్ అయింది కదా. సో అది కూడా మిస్ అయింది కాబట్టి మనం డైరెక్ట్గా ఆన్సర్ చేయలేం. ఓకే, మరి ఎలా ఆన్సర్ చేస్తాం వీటికి అంటే, ఖచ్చితంగా మనం ఆప్షన్స్ని కన్సిడర్ చేయాల్సిందే. అంటే ఏ ఆప్షన్, వాడి మీనింగ్ ఏంటంటే, వాడు ఏం చెప్తున్నాడు, ఆన్ ద లెఫ్ట్ సైడ్ సేమ్ యాజ్ ద రైట్ సైడ్. రైట్ అంటే లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో, అంటే ఏ లాజిక్ అయితే ఉందో రైట్ సైడ్ కూడా అదే లాజిక్ ఉండాలి. ఏ ఆప్షన్లో ఉంది అని అడుగుతున్నాడు అనమాట. ఓకే, రైట్. మరి ఏ ఆప్షన్లో నుంచి తీసుకోవాలి అంటే ఖచ్చితంగా ఆప్షన్స్ని కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. మరి ఆప్షన్స్ అన్నీ కన్సిడర్ చేయాలంటే చాలా టైం టేకెన్ కదా, రైట్. ఎందుకంటే ఫస్ట్ ఈ ఆప్షన్ తీసుకుంటాం, సో ఇక్కడ లాజిక్ వస్తుందో లేదో చూస్తాం, మళ్ళీ సెకండ్ ఆప్షన్, అలా అన్ని ఆప్షన్స్ తీసుకోవాలంటే చాలా టైం తీసుకుంటాం. ఓకే, రైట్. అలా కాకుండా మీకు ఒక సింపుల్ ట్రిక్ డిస్కస్ చేస్తాను, కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ K ఉంది కదా, రైట్. ఇది
మనకి సెకండ్ లెటర్స్, ఇది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఫస్ట్ కొన్ని లెటర్స్ మిస్ చేసి సెకండ్ ఇచ్చారు పేరులో. ఇక్కడ ఏంటి ఫస్ట్ లెటర్స్ ఇచ్చారు, సెకండ్ లెటర్స్ మిస్ చేశారు. ఓకే, అంటే రివర్స్ అయింది. రైట్, ఇప్పుడు ఫస్ట్ మీరు ఆప్షన్ చూద్దాం. ఆప్షన్లో ఒక్క లెటర్ తీసుకోండి ఫస్ట్. ఓకే, ఎన్ తీసుకున్నాను. ఫస్ట్ ఆప్షన్లో ఎన్ తీసుకున్నాను. ఓకే, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నేను ఎన్ తీసుకుంటే ఫస్ట్లో ఇక్కడ ఏముంది, సెకండ్ ఎన్కి కే ఇచ్చారు. ఎన్కి కే ఇచ్చారు. ఎన్కి కే ఇచ్చారంటే మనకి ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఎన్కి కే ఇచ్చారు. ఎన్కి కే ఇచ్చారంటే ఎన్ అనేది 14th లెటర్, కే అనేది 11th లెటర్, అంటే -3 చేశారు. ఓకే, రైట్, -3 చేశారు. ఇప్పుడు మనము ఈ లెటర్స్ చూద్దాం. సెకండ్ లెటర్స్లో ఫస్ట్ లెటర్ చూడండి. ఇప్పుడు దీన్ని కంపేర్ చేయండి. పి అనేది మనకి 16 కదా, ఇక్కడ ఎం ఎంత 13. పి అనేది 16, ఎం అనేది 13. సో మనం అబ్జర్వ్ చేస్తే 16 ఇక్కడ ఎం 13 అంటే తగ్గింది కదా, -3 వచ్చింది. సో -3 వచ్చింది. అలా సేమ్ వచ్చింది కదా, ఇక్కడ -3 వచ్చింది, ఇక్కడ -3 వచ్చింది. అంటే ఖచ్చితంగా మనకి మిగతా ఏ లెటర్స్ కూడా చూస్తే ఇక్కడ మరి అబ్జర్వ్ చేస్తే మిగతావి ఛాన్సెస్ ఉన్నాయా లేవా అనేది సెకండరీగా ఇది మనకి క్లారిటీ వచ్చింది. ఛాన్సెస్ ఉన్నాయా అని తెలిసిపోయింది. ఎప్పుడైతే ఇలా చూడంగానే ఒక్క లెటర్ చూస్తే చాలు మీకు తెలిసిపోతుంది. ఒక్క లెటర్ చూస్తే చాలు మీకు తెలిసిపోతుంది. సో ఇప్పుడు ఇది ఛాన్సెస్ మనకి ఆన్సర్ రావడానికి అవకాశం ఉంది అని. ఓకే, రైట్. నెక్స్ట్ కే చూద్దాం. కే అనేది మనకి ఇక్కడ కే ఇచ్చారు కదా, ఎన్కేఎఫ్ ఇచ్చారు. కే నెక్స్ట్ ఏమి ఇచ్చారు, ఎఫ్ ఇచ్చారు. సో లాజిక్ ఏముంది ఇక్కడ మనకి, లాజిక్ అంటే మనకి ఇంతకుముందు చూసినప్పుడు ఇక్కడ ఎన్ కే కదా, ఇప్పుడు కేఎన్. కేఎన్ అంటే +3 కదా, కే 11, ఎన్ 14 అంటే +3 ఇచ్చారు. ఓకే, రైట్. నెక్స్ట్ ఎఫ్కి ఈ ఇచ్చారు. ఎఫ్ 6 కదా, ఈ5 అంటే -1 ఇచ్చారు. సో ఇది కూడా అలాగే వస్తుందో చూద్దాం. ఇక్కడ ఎంటీయు కదా, ఎంటీయు. సో టీ ఇక్కడ ఎంటీయు అంటే ఇక్కడ మనకి క్యూ ఇచ్చారు 17, ఇక్కడ టీ ఇచ్చారు T20. సో మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ T20 క్యూ 17 అంటే +3 కదా, రైట్, +3. నెక్స్ట్ యు ఎంత మనకి 21, వి ఎంత 22, 21, 22 -1 ఇచ్చారు. సేమ్ వచ్చింది చూడండి. ఓకే, సేమ్ వచ్చింది కాబట్టి సో ఆన్సర్ ఏమవుతుంది మనకి, వాడు క్వశ్చన్ ఏమన్నాడు, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ సేమ్ ఉండాలన్నాడు. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ సేమ్ ఉంది. ఏ లెటర్స్ తీసుకుంటే ఇక్కడ ఎన్కేఎఫ్ తీసుకుంటే ఇక్కడ M2U తీసుకుంటే సో ఏ ఆప్షన్ అవుతుంది, ఫస్ట్ ఆప్షన్. దట్స్ ఇట్. ఓకే, ఇలా సింపుల్గా చేయొచ్చు. అఫ్కోర్స్ మన అదృష్టం బాగుంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అయింది సార్, మరి అది లేకపోతే సెకండ్ ఆప్షన్ చూసుకోవాలా. ఇంతకుముందు చెప్పాను కదా, అన్నీ చూసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక లెటర్ లేదా 2 లెటర్స్. ఆ ఒక లెటర్ మీరు ఇక్కడ సేమ్ ఉంది, ఇక్కడ సేమ్ ఉంది కాబట్టి మనం అది ఆన్సర్ ఉండడానికి అవకాశం ఉందని కంటిన్యూ చేసాం. లేదంటే ఇమీడియట్లీ నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళేవాళ్ళం అనమాట. ఓకే, అంటే అన్ని లెటర్ చూడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 1 or 2 లెటర్ చూడండి, మీకు తెలిసిపోతుంది. ఓకే, ఎనీహౌ ఒక 2-3 రౌండ్స్ మీకు ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగానే చూడంగానే ఆన్సర్ చేయగలుగుతారు కొన్ని సెకండ్స్లోనే. ఓకే, రైట్. మళ్ళీ ఒకసారి చూడండి, జస్ట్ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నేను తీసుకుంటప్పుడు ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఎన్ ఉంది కదా, ఇది ఫస్ట్ లెటర్ని కంపేర్ చేసుకుంటాను. ఇది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ పాయింట్ ఇంపార్టెంట్. -3 +3 మైనసా ప్లస్ అనేది మళ్ళీ కన్ఫ్యూజ్ కావడానికి అవకాశం ఉంది. సో ఇక్కడ ఇది తీసుకునే లెటర్స్ ఏవి ఉన్నాయి, ఫస్ట్ లెటర్స్ కదా, ఇవి ఫస్ట్ లెటర్స్. ఇవి ఏంటి, సెకండ్ లెటర్స్. నేను ఎప్పుడు ఫస్ట్ లెటర్తోనే కంపేర్ చేస్తున్నాను, అది చూసుకోండి. ఫస్ట్ లెటర్తోనే కంపేర్ చేస్తున్నాను. ఇది మనకి ఫస్ట్ లెటర్స్ అవుతాయి. ఇదేమవుతాయి, ఫస్ట్ లెటర్స్. ఇది ఫస్ట్ లెటర్, ఇక్కడ ఇది ఫస్ట్ లెటర్స్. అంటే పేర్లో ఇందులో ఇది ఫస్ట్, ఇది సెకండ్ కదా, ఇది ఫస్ట్, ఇది సెకండ్ కదా, రైట్. ఆ కంపేర్ చేసేటప్పుడు కూడా కన్ఫ్యూజ్ కావద్దు. ఫస్ట్ లెటర్తో కంపేర్ చేస్తున్నాను. ఫస్ట్ లెటర్ అంటే ఎన్ ఉంది, ఇక్కడ కే ఉంది. ఎన్ అంటే ఎన్ ఉంది, ఇక్కడ కే ఉంది. ఎన్ అనేది 14, కే అనేది 11 అంటే -3 తీసుకున్నాను. నెక్స్ట్ కే ఉంది, ఇక్కడ ఎన్ ఉంది. కే 11, ఎన్ 14 అంటే +3 కదా, నేను కేతోనే కంపేర్ చేస్తున్నాను, ఎన్తో కాదు. ఓకే, రైట్. ఇక్కడ ఎఫ్ అనేది 6 ఉంది, ఈ అనేది 5 అంటే -1. ఇక్కడ కంపేర్ చేసేటప్పుడు ఏం చేస్తున్నాను, పీతో కంపేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ లెటర్తో కంపేర్ చేసుకోండి. -+ మీరు కన్ఫ్యూజ్ కావద్దు, జస్ట్ -+ కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి చెప్తున్నాను. రైట్, ఇక్కడ పీతో కన్ఫర్మ్ చేసుకోండి. సో పీతో కన్ఫర్మ్ చేసుకున్నప్పుడు ఇక్కడ పీ అనేది 16, ఎం అనేది 13. 16, 13 తక్కువ కదా, అంటే -3. నెక్స్ట్ ఇక్కడ క్యూ ఉంది, ఇక్కడ టీ ఉంది. క్యూ 17, టీ 20 అంటే +3. వితో కంపేర్ చేస్తున్నాను. 22, యూ
21 అంటే -1. సో రెండు సేమ్ వచ్చాయి కదా. సో ఆన్సర్ ఏమవుతుంది? ఫస్ట్ ఆప్షన్. దట్స్ ఇట్. క్లియరా? రైట్. సో ఇంకో కొన్ని క్వశ్చన్స్ వీటికి సంబంధించి మనం డిస్కస్ చేద్దాం, మీకు క్లారిటీ వస్తుంది. సిమిలర్ క్వశ్చన్స్. సో వీలైతే మీరు కూడా వీడియో పాజ్ చేసి ట్రై చేయండి, చాలా ఈజీగా చేయగలుగుతారు. ఓకేనా? రైట్. సో ఫస్ట్ ఇక్కడే జస్ట్ బై అబ్జర్వేషన్ మీరు ఆన్సర్ చేయగలుగుతారు, కొంచెం మీరు ప్రాక్టీస్ చేస్తే. సో ఫస్ట్ ఏం చూడాలి? ఇది ఫస్ట్ లెటర్స్. ఓకే, అంటే ఇక్కడ సైడ్ వచ్చేది కదా, దీంతో కంపేర్ చేస్తున్నాను. ఇందులో ఫస్ట్ లెటర్ చూడండి, F6. ఇందులో ఫస్ట్ లెటర్ ఏంటి? J10. 6 10 అంటే +4. ఇది ఫస్ట్ లెటర్ చూద్దాం. ఇమీడియట్లీ ఫస్ట్ లెటర్ దీంతో కంపేర్ చేయండి. ఓకే, దీంతో కంపేర్ చేయండి. I9 M13 9 13 అంటే +4 కదా. ఎస్, అంటే కాన్సెప్ట్ ఏంటి ఇక్కడ? లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ సేమ్ ఉండాలి అన్నాడు. ఏ ఆప్షన్ ఉంది అన్నాడు. లెఫ్ట్ సైడ్ 4 వస్తే రైట్ సైడ్ కూడా 4 ఉండాలి డిఫరెన్స్. ఓకే, రైట్. మరి సెకండ్ లెటర్ అంటే ఇది ఛాన్సెస్ ఉన్నాయి ఇంకా. ఓకే, ఎందుకంటే ఫస్ట్ ఇలా మనకు సేమ్ వచ్చింది కాబట్టి అప్పుడు సెకండ్ లెటర్కి వెళ్ళండి. సెకండ్ లెటర్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఇందులో J10 L12 అంటే +2 వచ్చారు. సెకండ్ లెటర్ చూద్దాం. ఓకే, ఇక్కడ K11 H సెకండ్ లెటర్ K11 H8 -3 సేమ్ వచ్చిందా? లెఫ్ట్ రైట్ సేమ్ రాలేదు అంటే ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ కాదు. ఓకేనా? రైట్. లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉంటుందో రైట్ సైడ్ కూడా సేమ్ ఉండాలి. నౌ ఇప్పుడు చూద్దాం బి ఆప్షన్ చూడండి. ఇందులో D4 J10 +6 ఇచ్చారు. ఓకే, +6. సో ఇక్కడ కూడా +6 రావాలి. రైట్. నౌ ఇక్కడ మనం చూసేటప్పుడు దీనికి కంపేర్ చేయండి. I9 ఫస్ట్ లెటర్, ఇందులో ఫస్ట్ లెటర్ ఏంటి? N. సో I9 N14 9 14 అంటే +5. సో సేమ్ వచ్చిందా చూడండి, లెఫ్ట్ రైట్ సేమ్ వచ్చిందా? రాలేదు. సో ఇది కూడా కాదు. ఓకే, చూడంగానే మీకు తెలిసిపోతుంది. రైట్. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ చూద్దాం. థర్డ్ ఆప్షన్లో మనకి ఇక్కడ ఫస్ట్ లెటర్ E ఉంది, ఇక్కడ J ఉంది. E5 J10 +5. ఓకే, ఇది +5 తీసుకుందాం. ఓకే, రైట్. నెక్స్ట్ ఇందులో ఫస్ట్ లెటర్ చూద్దాం. N అంటే మనకి ఇక్కడ I ఉంది కదా, 9. ఇక్కడ N ఎంత? 14. సో 9 14 అంటే +5 కదా. ఎస్, ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, రైట్. ఇప్పుడు నెక్స్ట్ లెటర్ చూద్దాం. నెక్స్ట్ లెటర్ అంటే మనకి G ఇక్కడ ఉంది, L ఉంది. G7 L ఎంత మనకి? 12. ఓకే, 7 12 అంటే +5. సో ఇక్కడ కూడా సెకండ్ లెటర్ +5 ఉండాలి. ఇక్కడ సెకండ్ లెటర్ ఏముంది మనకి? P. ఇక్కడ ఏముంది? K ఉంది. Kకి Pకి కంపేర్ చేయండి. K11 P16 +5 కదా. ఎస్. నెక్స్ట్ థర్డ్ లెటర్ చూద్దాం. థర్డ్ లెటర్ ఏంటి ఇక్కడ? C. థర్డ్ లెటర్ H8 3 8 +5. నెక్స్ట్ ఇక్కడ థర్డ్ లెటర్ ఏముంది? L. ఇక్కడ G7 L12 +5 కదా. ఎస్. సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ సేమ్ వచ్చాయి కదా, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ సేమ్ వచ్చాయి. ఓకే, సో లాజిక్ సేమ్ ఉంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? C. ఇంకా మీరు D చూడాల్సిన అవసరమే లేదు. ఓకే, రైట్. సో అలా కొంచెం మీరు అంటే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు కొంచెం ఆ కాన్సెప్ట్ నేను చెప్పేది అర్థమవుతే, ఆ లాజిక్ అర్థమవుతే మ్యాక్సిమం ఇలాంటి క్వశ్చన్స్ కూడా చాలా ఈజీగా చేయొచ్చు. ఓకే, సో కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. వీలైతే ఇది కూడా మీరు వీడియో పాజ్ చేసి ట్రై చేయండి. రైట్. సో ఇందులో మనకి ఫస్ట్ లెటర్ W. ఓకే, Wకి Tకి కంపేర్ చేయండి. W ఎంత? 23. T ఎంత? 20. 23 20 అంటే -3 చేశారు. నెక్స్ట్ ఇక్కడకు చూద్దాం. ఇందులో ఫస్ట్ లెటర్ I to F చూడండి. ఇక్కడ I9 F6 9 6 అంటే -3. ఎస్, ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, రైట్. ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ లెటర్కి వెళ్తాం. అక్కడ ఛాన్స్ లేవని అనుకోండి, ఇమీడియట్లీ నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళిపోతాం. ఇంకా మిగతా అన్ని చూడాల్సిన అవసరం లేదు. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఇందులో మనకి V సెకండ్ లెటర్, ఇక్కడ ఏముంది? Y. 25 V 22 -3. ఓకే, మరి ఇది కూడా సెకండ్ లెటర్ -3 వస్తుందా చూద్దాం. ఇక్కడ K11, ఇందులో మనకి సెకండ్ లెటర్ H కదా. సో 11 H8 అంటే -3. ఎస్. నెక్స్ట్ థర్డ్ లెటర్ అంటే కన్ఫర్మ్ చేసుకోవాలి ఖచ్చితంగా. అన్ని లెటర్స్ మనం చూసుకుంటే కానీ కన్ఫర్మేషన్ ఉండదు. నెక్స్ట్ థర్డ్ లెటర్ చూద్దాం. థర్డ్ లెటర్ V 22 S9
19 S19 కదా, 22 19 అంటే -3. సో ఇది చూడండి మనకి ఇక్కడ H ఉంది, H8E5 డిఫరెన్స్ -3. సో లాజిక్ ఈజ్ వెరీ క్లియర్, లెఫ్ట్ అండ్ రైట్ సేమ్ వచ్చాయి కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, ఫస్ట్ ఆప్షన్. ఓకే, అలా కొంచెం మీరు ఈ కాన్సెప్ట్ మీద ప్రాక్టీస్ చేస్తే ఇలా జస్ట్ బై అబ్జర్వేషన్ మీరు డైరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా.